ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క కనికరము కృప మీ కొరకై సిద్ధముగా ఉన్నది. దినదినము దేవుడు తన దయగల హస్తాలతో మిమ్మల్ని భద్రపరుస్తున్నాడు. అలాగే ఇక ముందు కూడా కాపాడబోతున్నాడు. అయితే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తూ దైవాశీస్సులు పొందుకుందాం. ఈ రోజు కొరకైన దేవుని వాక్యం 44వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుతాం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేరు, వారి బాహువు వారికి జయము ఇవ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహుబలమే, నీ ముఖకాంతియే వారికి జయము కలుగజేసెను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ప్రభు ఒక జయ సూచికను లేదా ఒక జయ సహాయాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే ఏ విషయంలో జయించాలనుకుంటున్నారు, ఏది మీరు విజయం సాధించాలనుకుంటున్నారో ప్రభువు ఈరోజు ఇవ్వబోతున్నాడు. అయితే దానికోసం వారి యొక్క రథములు, వారి బలము, వారి సైన్యము, వారి శక్తి, వారి అధికారము, వారి నేర్పరితనము జయము ఇవ్వలేదు అని వాక్యం తెలియచేస్తుంది. వాస్తవం, మనుషులు వారి యొక్క సామాజిక లేదా లౌకిక వనరుల మీద ఆధారపడి విజయం సాధించలేరు. కానీ దేవుని మీద ఆధారపడటం ద్వారా ఆయన సన్నిధి, ఆయన బాహుబలం, ఇంకా చెప్తున్నాడు ఆయన ముఖకాంతి వారికి జయముచ్చెను. ఎస్, ఈరోజు దైవ దర్శనం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు ప్రత్యక్షతను నువ్వు పొందుకోగలవా? నీవు ప్రార్థన చేయుట ద్వారా, దేవుని కొరకు ఎదురు చూచుట ద్వారా ఆయన ప్రత్యక్షత, ఆయన ముఖ దర్శనం నీవు పొందుకోబోతున్నావు. ఆయన ముఖ దర్శనం నీకు విజయాన్ని ఇవ్వబోతుంది, సక్సెస్ ఇవ్వబోతుంది, జయాన్ని ఇవ్వబోతుంది, పరిపూర్ణతనివ్వబోతుంది. ఎన్ని రోజులుగా నీవు ఓటమి అంచుల్లో ఉన్నావో, ఎప్పటి నుండి నువ్వు పోరాటంలో ఇంకా నీవు పరిగెత్తుతూనే ఉన్నావేమో, ఎన్నోసార్లు అపజయం పాలయ్యావేమో, ఇంకా ఎంతో విజయం కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూనే ఉన్నావేమో. అయితే ఈరోజు ఆయన ముఖ దర్శనం, ఆయన ముఖ కాంతి నీకు జయం ఇవ్వబోతుంది. ఎస్, ఆయన ముఖములో నుండి వస్తున్నటువంటి కాంతి, వెలుగు ఈరోజు నీకు జయాన్ని ఇవ్వబోతుంది. గనుక ఆ జయం కొరకై నీవు సిద్ధపడు, ప్రభు మీద ఆధారపడు, ప్రభు కృపను పొందుకో. ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈరోజు నీ ఒక జయ సూచికను మాకు ఇస్తున్నందుకు ఈ స్తోత్రం. ఇదిగో, ఎవరెవరైతే ఓటమిలో, అపజయాల్లో, నష్టాల్లో, నిరీక్షణతోనే ఉండి నలిగిపోతున్నారో అలాంటి వారికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానము కొరకై స్తోత్రం. ఈరోజు ఒక అద్భుతమైన జయమును పొందుకుందురుగాక. నీ ముఖకాంతి వారి మీద ప్రకాశించునుగాక. నీ దర్శన భాగ్యము కలుగునుగాక. మీ సన్నిధి, మీ ప్రత్యక్షత, మీ ప్రభావం వారిని తాకునుగాక. ఇప్పుడే దైవికమైనటువంటి మహిమ వారిని తాకునుగాక. వారిని మీ ప్రత్యక్షత కమ్ముకొనుగాక. మీ వెలుగు వారిని ప్రకాశింపచేయునుగాక. నిశ్చయముగా మీ ముఖకాంతి వారి మీద ప్రకాశింపచేసి జయమివ్వండి. తరతరాలుగా లేదా సంవత్సరాల తరబడి ఎన్నో దినములుగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క అపజయాలు, ఓటమి, ఆ యొక్క కష్టం, శోధనలు ఈరోజే వారిని విడిచిపోయి వాటన్నిటి మీద నీ బిడలకు జయము కలుగునుగాక. వారి ప్రతివాదులను జయించుదురుగాక. ప్రతి శోధన కీడులను జయించుదురుగాక. అద్భుత రీతిగా దైవ శక్తిని పొందుకొని మీ కృపలో వర్ధిల్లునట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.